తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరుగుతోంది. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల 3 రోజులు తూర్పు ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపుకి గాలులు వీస్తాయని తెలిపారు. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. గాలులు గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశగా ఉండే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో ఈశాన్య వాయవ్య దిశల్లో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయని చెప్పారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతూ ఒక శీతల గాలు అంటే కింది స్థాయిలో మనకి ఆగ్నేయ దిశ నుంచి మరియు ఈశాన్య దిశ నుంచి బలమైన గాలులు వీచడం వల్ల కొద్దిగా చలిగాలులు అంటే చలి తీవ్రత అనేది కొద్దిగా పెరుగుతూ ఉందన్నమాట. వచ్చే 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా పగటిపూట ఉష్ణోగ్రతలు దాదాపుగా 28 నుంచి 31 డిగ్రీల మధ్య సగటు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా దాదాపుగా 12.5 డిగ్రీల నుంచి 18 డిగ్రీల సగటున ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని దాదాపుగా మనకి 13 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి 16 నుంచి 18 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అది రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోని.